జంతువు చంపాడు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి చెవిలో రఘురామకృష్ణరాజు గారు ఏం చెప్పాడు? ఏం చెప్పారు? మీకేం చెప్పారు? ఆయన మీకేం చెప్పారు? అది ఒక ప్రశ్న. నేను శాసనసభ జరుగుతూ ఉంటే గట్టిగా మాట్లాడుకోలేం కాబట్టి చెవిలో చెప్పా, ఇదిగో ఇది రావాలి, యూ మే నాట్ గెట్ ది స్టేటస్ ఆఫ్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్, బట్ యు ఆర్ ది ఫ్లోర్ లీడర్ ఆఫ్ ది సింగిల్ అపోజిషన్ పార్టీ. Forget about the recognition, but you are the legislature party leader of the single opposition party. ఇంకో పార్టీ లేదు కదా, ఇంకో కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు లేదు, ఎవరికో సింగిల్ సీట్ లేదు కదా. అవును, ఉన్న అపోజిషన్ 11 మంది. సో నెంబర్ తక్కువైనా ఒక్కడున్నా కూడా మరి అది సింగిల్ అపోజిషన్ అదే అవుతుంది. దాని లెజిస్లేచర్ పార్టీ లీడరు జగన్మోహన్ రెడ్డి అఫీషియల్ గా కూడా అక్కడ ఇచ్చారు. సో కాబట్టి ఆ రకంగా అయినా సరే అతను రావాలి అని నేను కోరుకున్నా. ఎందుకంటే ఈవెన్ ఇన్ మై ఓన్ ఇంట్రెస్ట్, ప్రతిపక్ష నాయకుడు అక్కడ ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు కొన్ని ప్రశ్నలు వేస్తాడు. కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు మనకి ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఇదే ఇష్యూ మీరు ఎలా డీల్ చేశారు, మరి గతంలో మీ ప్రభుత్వంలో ఏం చేశారు, ఎలా చేశారు అని ఎన్నో రోజులు శ్వేతపత్రాల లాంటి నా కార్యక్రమాల ద్వారా నేను ఎన్నో అన్యాయాలని ప్రస్తావించాను. జగన్మోహన్ రెడ్డి గారు చూసాడో లేదో నాకు తెలియదు, కానీ ఎన్నో విషయాలని నేను ప్రస్తావించడం జరిగింది 1200 సార్లు. ఎందుకు చూసుంటారు సార్? చాలా సభల్లో ప్రస్తావించారు కదా ఆయన కూడా చాలా సభల్లో మీరు మాట్లాడిన అంశాలు ప్రస్తావించాడు కదా ఆయన కూడా. అదే కొన్ని చూసుండొచ్చు. నేను ఏదైతే ప్రస్తావించానో అటువంటి అంశాలని ఏదో ఒక సందర్భంలో ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారిని నాకు ప్రశ్నించే అవకాశం కూడా వస్తుంది. అవును, అంటే నేను ఆయనకు వచ్చే ఇంట్రెస్ట్ లేకపోతే నేను రమ్మంటే రావటం జరగదు, కానీ రమ్మని అడగటం నా బాధ్యతగా నేను భావించా. కొంతమంది చిచ్చి రాజు గారు అసలు మాట్లాడవలసిన అవసరం ఏంటి, ఎందుకు మాట్లాడారు అన్న వాళ్ళు కూడా ఉన్నారు, అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, అలా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అప్రిషియేట్ చేసిన వాళ్ళు మొదటగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, అన్ని ఇంపదులు పెట్టినా కానీ మీరు వెళ్ళి మాట్లాడారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్. రాగద్వేషాలకు అతీతంగా మీరు ఒక తోటి సభ్యుడిని మీరు గౌరవించిన విధానం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతాం. మరి అది మిలియన్స్ ఆఫ్ వ్యూస్, ప్రజలందరూ కూడా అప్రిషియేట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు నేను ఏదైతే మాట్లాడానో సో దాన్ని ఆయన అప్రిషియేట్ చేయటం రాజకీయాల్లో ఇది ఒక మంచి పరిణామంగా కూడా. ఎందుకంటే వ్యక్తిగతంగా నన్ను హింస పెట్టిన మాట వాస్తవం, అది అందరికీ తెలుసు. రేపు మాపో కోర్టులో అవన్నీ తెలిసిపోతాయి. కానీ ప్రతిపక్ష నాయకుడు అంటే హోదా ఉన్నా లేకపోయినా, కౌల్ అండ్ షక్దర్ పుస్తకం ప్రకారం హోదా లేదని అన్నారు, ఫైన్. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నేను కొంచెం కావాలి అనుకుంటే ఇంకో నలుగురిని లాగేసి ప్రతిపక్ష హోదా లేకుండా చేయగలను అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అవును, అంటే మరి ఆయనకి 17 కన్నా తగ్గితే ప్రతిపక్ష హోదా ఉండదు అని ఆయనకి తెలియకపోతే ఆ మాట అనుండేవారు కాదు కదా. సో 11 వచ్చిందంటే ప్రతిపక్ష హోదా ఉండదు అనేది ఆయనకి క్లారిటీ ఉంది. కానీ హీ హాజ్ ఆప్టెడ్ ఫర్ లీగల్ ఆప్షన్. ఎందుకు అంటే నేను అఫిడవిట్ కూడా చదవటం జరిగింది. రాజ్యాంగంలో ఎక్కడ అది కనపడతలేదు ఎక్సెప్ట్ కౌల్ అండ్ షక్దర్ అనే ఒక ప్రామినెంట్ బుక్లో తప్ప. కొన్ని చోట్ల చట్టంలో స్పష్టత లేనప్పుడు కన్వెన్షన్స్ ప్రకారం ఎలా జరిగింది అనేది ఫాలో అవుతారు. గతంలో లోక్సభలో కూడా కాంగ్రెస్ పార్టీకి మరి 54 స్థానాల కన్నా తక్కువ వచ్చినప్పుడు
ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఇవ్వనప్పటికీ, క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వనప్పటికీ మరి ఆయనకి కొంత ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. బట్ ఆ హోదా ఇవ్వాల. ఈయనేమో జగన్మోహన్ రెడ్డి గారు హోదా 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 అని పట్టు కూర్చున్నాడు. చివరికి కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టులో ఏమవుతుందో మళ్ళీ వచ్చే మంగళవారం నాడు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ అని చెప్పి అన్నారు. ఎందుకంటే మ్యాటర్ కోర్టులో ఉన్నప్పుడు వీఆర్ నాట్ సపోజ్ టు కామెంట్. సార్, కోర్టు కూడా ఈ అంశాలను మేము అంటే ఇది రాజకీయపరమైన అంశాలు, ఈ సభలకు సంబంధించినవి మేము ఇన్వాల్వ్గా కాము అని గతంలో మాట్లాడి ఉన్నారు కదా సార్. ఇప్పుడు దీనికి అవ్వచ్చా? అంటే అన్ని రకాల కేసులు ఉన్నాయి పవన్. స్పీకర్ విషయంలో, లెజిస్లేచర్ విషయంలో మేము జోక్యం చేసుకోము అన్న కోర్టులు ఉన్నాయి. అలాగే జోక్యం చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఓకే. సోమనాథ్ చటర్జీ గారు ఉన్నప్పుడు కూడా కొంత కాన్ఫ్లిక్ట్ వచ్చింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లతో. అసలు మీరెవరు మాకు చెప్పడానికని కొన్ని కాన్ఫ్లిక్ట్లు ఉన్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈవెన్ ఇన్ లెజిస్లేచర్ ఇందులో కూడా మరి చాలా సందర్భాల్లో జోక్యం చేసుకున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుంటారా అంటే మరి కేసు అయితే అడ్మిట్ అయింది. కేసు అడ్మిట్ కాకుండా పోలా. సో కేసు అడ్మిట్ అయింది. సో కాబట్టి ఏమో ఒక రకంగా జోక్యం చేసుకున్నట్టే. అసలు కేసే అడ్మిట్ చేసుకోము, మాకు సంబంధం లేదు, మీరు తేల్చుకోండి అంటాం ఒక రకం. అది కేసు అడ్మిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అంటారా? మరి ఎందుకంటే రాజ్యాంగంలో లేదు కాబట్టి కన్వెన్షన్ ప్రకారం అయితే మరి ఇప్పుడు అలా చూసుకుంటే 15% మంత్రులు దాటకూడదు అనేది కూడా రాజ్యాంగంలో లేదు. కౌల్ అండ్ షక్దర్ పుస్తకంలోనే ఉంది. మరి దాన్ని ఫాలో అవుతున్నాం మనం. రైట్ సార్. అట్లాగే మన సమావేశాల గురించి మాట్లాడుకుంటే గనక చాలా ఆహ్లాదంగా, మీరు కూడా చాలా చలోక్తులు మీదైనటువంటి బాణిలో మాట్లాడుతూ కూడా సభ మొత్తం కూడా ఒక హాస్యాన్ని పూయించారని కూడా చెప్పొచ్చు. స్పీకర్ గారి దగ్గర నుంచి మీ పార్టీ అధినేత వరకు కూడా అందరు కూడా నవ్వుతూ చాలా ఉల్లాసంగా 4-5 రోజులు గడిచిపోయింది. సమావేశాలు ఆద్యంతం సరదాగా, అంటే సరదా అంటే సీరియస్ ఇష్యూసే మధ్య మధ్యలో, బట్ చక్కగా సాగింది. సరదా ఇస్ నాట్ ద రైట్ వర్డ్. చక్కగా సాగింది. అవును, అంటే మధ్య మధ్యలో సార్ విధంగా కొన్ని అంశాలు, మన రిషికొండ అంశం వచ్చినప్పుడు మీరు 7 స్టార్ హోటల్ అని 9 స్టార్ హోటల్ అని అది మీకు అప్పచెప్తాం చూసుకోండి అని, అంటే దాన్ని మెయింటెనెన్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ చాలా అంశాలు వచ్చాయి అందులో. అంటే ఆ రిషికొండ ప్యాలెస్ అంశంలో దాన్ని ఇప్పుడు ఏం చేయాలో కూడా అంత డబ్బు వృధా అయింది, ఏం చేయాలో పాలుపోవటం లేదు అని గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు అన్నప్పుడు, సార్ అది ఈవెన్ మనం టికెట్ పెట్టినా కూడా ఇంత దుబారాగా ఇంత భవనం కట్టారు, ఎలా కట్టారు, ఎలా ఉంది ఆ భవనం అని ఇంట్రెస్ట్తో చూసే వాళ్ళు వస్తారు. మనం టికెట్ పెట్టినా కూడా డెఫినెట్ గా ఎక్కువ రికవర్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నాయి 4 రూమ్లు. పెద్ద ప్యాలెస్ కానీ దాని పెరిఫరల్ సీఎం గారు, ఆయన రెసిడెన్స్, కొంత స్టాఫ్ కి, కొంతమంది ఐఏఎస్ వాళ్ళకు ఉండడానికి చిన్న గెస్ట్ రూమ్ లాగా పెట్టుకున్నారు. ఐఏఎస్ వాళ్ళు కట్టిన గెస్ట్ రూమ్లు కలిపి తీసుకున్నా కూడా మనకు ఒక 12-14 రూముల కన్నా ఉండవు. ఆ 12-14 రూములు మనం ఎంత రెంట్ పెట్టినా కూడా అదేం వర్కౌట్ అయ్యేది కాదు. ఆ ఎంప్లాయీ శాలరీలకి అయిపోతుంది. సో దాన్ని ఒక మ్యూజియం లాగా పెట్టి టికెట్ కలెక్ట్ చేస్తే కనుక చాలా ఎక్కువ డబ్బు వస్తుందేమో అనిపిస్తుందని చెప్పి నేను అంటం జరిగింది. ముఖ్యమంత్రి గారు అదే నవ్వారు, అవన్నీ తర్వాత చూద్దాంలే అన్నట్టు. సో అలా ఒక సభ్యుల